మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒలివ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మహిమ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న మహిమ ప్రత్యక్షత అను మా టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. ఈ శ్రేష్టమైన సమయంలో పాస్టర్ రవి ప్రకాష్ గారు దైవ వర్తమానాన్ని మీకు అందిస్తారు. శ్రద్ధగా వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మహిమ ప్రత్యక్షత అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినం కోసం ఒక లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం గమనించండి. యేసు ప్రభుల వారికి ఎప్పుడైనా కోపం వస్తుందా? యేసయ్య మనలాగా కోపపడతాడా? వాస్తవానికి ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తూ, మీరు కోపపడితే ఆ కోపం సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అన్నాడు కదా. అంటే కోపం అనేది మనకు ఉంటుంది, కానీ మన కోపం దేవుని చిత్తానికి దాటి వెళ్ళకూడదు, దేవుని చిత్తం చేసేదిగా ఉండాలి. ఇక్కడ ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం 13, 14 వచనాల్లో యేసు ప్రభుల వారు కోపపడినట్టుంది. ఎవరి మీద, ఎందుకని? సాక్షాత్తు తన శిష్యులైనటువంటి 12 మీద కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డారో చదువుదాం. తమ చిన్న బిడ్డలని ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చినందుకు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, అంటే అక్కడ ఎందుకు కోపపడ్డాడు యేసు ప్రభుల వారు అంటే, అనేక మంది యేసు ప్రభు దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి, అయ్యా మీ చెయ్యి వీరి మీద పెట్టండి, చెయ్యి వీరి మీద పెట్టండి, మీ చేతులు వీళ్ళ తలల మీద పెట్టండి అని బతిమలాడుతున్నారంట. పిల్లల్ని తీసుకొచ్చేసారండి, బోల్డంత మంది పిల్లలు. ఆ శిష్యులు ఏం చేశారు? ఇప్పటి వరకు మాకు రెస్టే లేదు అన్నట్టు వచ్చిన వాళ్ళందరినీ తిట్టి పంపిస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచిస్తే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రండి అని ప్రభు పిలిస్తే శిష్యులు పొండి పొండి అంటున్నారు అన్నమాట. రండి రండి అని ప్రభు, పొండి పొండి అని శిష్యులు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే వీళ్ళు ఎందుకు పొమ్మన్నట్టు, ప్రభు ఎందుకు రమ్మన్నట్టు అంటే, భారాన్ని తొలగించడానికి ప్రభు రమ్మన్నాడు. మరి వీళ్ళు వస్తేనే మాకు ఒక భారం ఉంది, అందుకని పొమ్మంటున్నాం అన్నట్టు. యేసు ప్రభుల వారికి శిష్యులు చేసిన పని అంత బాగా అనిపించలేదు, అందుకని కోపం వచ్చి వాళ్ళని కలయి చూశాడట. ప్రియులారా, ఎందుకని అని అంటే, వాళ్ళు కోరుకున్నది ఏంటి చెప్పండి శిష్యులారా? యేసు ప్రభుల వారు తమ పిల్లల్ని ముట్టాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అసలు వారు కోరుకుంటున్న కోరిక, యేసు ప్రభు మాకు బంగారం ఇస్తే బాగుంటుంది, వెండి ఇస్తే బాగుంటుంది, మెడలు మిద్దెలు కట్టి కాస్త రేషన్ కార్డులు ఇప్పిస్తే బాగుంటుందనే ఆశ కాదు. వారి ఆశ ఏంటంటే, యేసు ప్రభుల వారు తమ చేతిని తమ పిల్లల మీద పెడితే, యేసయ్య చేయి తమ పిల్లల మీద ఉంటే చాలు, ఇట్ ఈజ్ ఎనఫ్. యేసయ్యకి సంతోషం వేసిందండి. ఎందుకు సంతోషమో తెలుసా? నా మనసులో నేను ఏది కోరుకుంటున్నానో అదే వీళ్ళు కోరుకుంటున్నారు. యేసయ్య చేయి బిడ్డల మీద ఉంటే, తన చేయి మన మీద ఉంటే ఎంత బ్లెస్సింగో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనిస్తే యేసయ్య వాళ్ళ మీద కోపపడి ఆ పిల్లల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టి వాళ్ళని ఎత్తుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటి తెలుసా? ఆ తల్లిదండ్రుల ఆశ, యేసయ్య చేయి మా పిల్లల మీద ఉండాలి. అసలు యేసయ్య చేయిలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? యేసయ్య చేతుల్లో ఉన్న దీవెన ఏంటి చూద్దామా? చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక అధికారి
యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని మొక్కుతున్నాడట. అధికారి అంటే ఎవరు? ఒక సెల్ ఫోన్ ఉన్న వాళ్ళ, అడుగు తినే వాళ్ళకు కూడా సెల్ ఫోన్ ఉంది. వాళ్ళు అంటున్నారు, బాబు ఆ గుడి దగ్గర ఎవరు ఇచ్చేవాళ్ళు లేరురా, ఇక్కడికి వచ్చేసి అని పిలుస్తున్నారు సెల్ ఫోన్లో. అక్కడ అసలు బాగులేదురా అని ఫోన్లో ఇన్ఫర్మేషన్ పంపుతున్నారు. అధికారి అంటే సెల్ ఫోన్ ఉన్నవాడు కాదండి. అధికారి అంటే కార్లు మోటార్ సైకిల్ ఉన్నవాడని కాదండి. వాడు జీవితం అంతా తిన్నా కూడా తరతరాలు తిని ఉన్నా కూడా మిగలగలిగిన స్థితి కలిగిన వాడు అధికారి. మంచిది. ఇక్కడ ఒక అధికారి వచ్చి ఆయనకి మొక్కాడంట. నేను అంటాను, డబ్బు లేనివాడు, రోగం ఉన్నవాడు, వ్యాధి గలవాడు, కన్యలతో ఉన్నవాడు యేసు ప్రభుని మొక్కాడు అనుకోండి, దాంట్లో ఒకటి అర్థం ఉంది, వీడు మనలాంటోడే అనుకుంటాం. ఒక అధికారి ఎందుకు మొక్కినట్టు? ఎందుకు మొక్కాడంటే తన కుమార్తె ఇప్పుడే చనిపోయిందంట. మరి కుమార్తె చనిపోతే ఫోన్లు చేసి, అయ్యా నా కుమార్తె చచ్చిపోయిందండో రండి అని ఏడవాలి. మరి సీరియస్గా చెప్తే వాడికి అసలు ప్రేమే లేదనుకుంటారు. కాబట్టి ఏడుపు రాకపోయినా ఏడుస్తారు. మంచిది. అక్కడ గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కాడంట. ఎందుకు మొక్కినట్టు? కుమార్తె చనిపోయిందని మొక్కాడట. అంటే నేనంటాను, అధికారివి కదా నువ్వు, ఏదో ఒకటి మంచి సమాధి పెట్టి ఒకటి చేయించి సమాధి చేయక యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? చూడండి, అక్కడ రాస్తుంది, కుమార్తె చనిపోయిందనే సంగతి తెలుసుకొని ఆ 18వ వచనం, ఆయనను నువ్వు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము అంటాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అధికారి ఏం కోరుకుంటున్నాడంటే, లోకంలో ఉన్న అధికారులంతా వచ్చి పిల్లల మీద పాప మీద చేయి పెడితే ఏం కాదండి, సమాధిలో ఇంకా లోతుకి ఇంకా తొందరగా వెళ్ళిపోద్ది. కానీ నువ్వు వచ్చి చేయి పెడితే ఒక అద్భుతం జరుగుతుందని. ప్రియులరా, అధికారి ఏమి నమ్మాడంటే, యేసయ్య చేయి గనక మా అమ్మాయి మీద ఉంటే, ఈ వాక్యం వింటున్న మీరు గమనించండి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేయి మీ పిల్లల మీద ఉంటే రాసే పరీక్షల్లో ఏమవుతుంది? అదేనండి గొప్ప విజయం. వెళ్ళే మార్గంలో ఏముంటుంది? కృపాక్షేమాలు. సంఘంలో ఆశీర్వాదం ఉంటుంది, సమాజంలో విలువ ఉంటుంది. యేసయ్య చేతిని కోరుకుందాం. చూడండి, అక్కడ వాక్య భాగంలో గమనిస్తే అధికారి యేసు ప్రభుల వారిని మొక్కి నీ చేయి మా అమ్మాయి మీద పెట్టమన్నాడు. అక్కడ కింద చదువుకుంటూ వెళ్తే యేసు ప్రభుల వారు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్తే అక్కడ ఏడ్చేవాళ్ళు, గోల చేసేవాళ్ళు, అంతా పిల్లలు గోలు వాంచేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. బోల్డ్ ఎంతమంది ఉన్నారు అంటే బాగా తెలిసిన వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. అంటే మన బంధువర్గం ఏం చేస్తారు అంటే వచ్చి ఏడవడం తప్ప ఏడుపు ఆపడం ఉండదు. వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ పిల్లని గోగులు వాయిస్తూ గోల చేస్తున్నారు. యేసు ప్రభుల వారు వాళ్ళని చూసి స్థలం ఇవ్వండి అని అడిగాడట. అవే వండర్ ఇట్ ఈస్. ఎంత గొప్ప అద్భుతం అండి. అంటే ఇన్ని ఏడుపుల మధ్యన, ఇన్ని కష్టాల మధ్యన, ఇంత నిరుత్సాహం మధ్యన ఇంత స్థలం ప్రభువునికి ఇస్తే, ప్రభువుని యేసయ్యకి ఇస్తే ఏమవుతుంది? స్థలం అంటే 1 ఎకరాని కాదండి, హృదయంలో ప్రభు మాటకు ఇంత స్థలం. నీ హృదయంలో యేసయ్య మాట వినగలిగినంత స్థలం, యేసయ్య ఆజ్ఞకు లోబడగలిగినంత స్థలం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వాళ్ళు స్థలం ఇచ్చారు. యేసు ప్రభు లోపలికి నెమ్మదిగా అడుగు పెట్టాడు. చనిపోయిన అమ్మాయి ఒకవైపు, ఈ గోలు చేసే ప్రజలు ఒకవైపు, ఈ పిల్లని గోలు వాంచే వాళ్ళు ఒకవైపు. ఏడ్చి వీడిని చూసి వాడు ఏడవడం, వాడిని చూసి వీడు ఏడవడం, అందరిని చూసి ఇక మనం వెళ్తే మనం కూడా ఏడవలసిందే. అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ ఏడుపులన్నింటినీ గమనించి యేసు ప్రభుల వారు ఏం చేశారంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈ చిన్నది చూడండి, అక్కడ 24వ వచనంలో, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పి, నిద్రిస్తున్నది కానీ చనిపోలేదు అనగానే వాళ్ళకి పకపక నవ్వు వచ్చేసింది. నిజంగా చెప్పండి, అక్కడ అంటే పకపక నవ్వడం అంటే అపహసించిది అన్నది. అపహాస్యం. హాస్యం అంటే నవ్వు, అపహాస్యం అంటే ఎగతాళి నవ్వు. వీళ్ళు ఎందుకు వెంటనే నవ్వగలిగారు? నిజంగా ఏడ్చే వాళ్ళు అయితే ఎలా నవ్వు వస్తుందండి? వెంటనే నవ్వారంట. ఎలా నవ్వారు? ఎందుకు నవ్వారు? ఇంతసేపు మేము గోల చేసాము, ఇంతసేపు మేము లేవమా, మీ నాన్న వచ్చాడు, మీ అన్న వచ్చాడు, మీ చెల్లి వచ్చాడు, అన్నీ కేకలేసాము. యేసు ప్రభు వచ్చి ఈమె నిద్రపోతుందని చెప్పేసరికి మాకు నవ్వు వచ్చిందండి. నిజమే, మీకు నవ్వు వస్తుంది. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం.
రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. అవునండి, ఈ సిలువన్నా, రక్షణన్నా, ప్రార్థనన్నా, మోకాళ్ళన్నా, కన్నీళ్ళన్నా లోకానికి ఎగతాలి. మరి నీకు, నాకు, మనకు ఏంటో తెలుసా? ఇదే దేవుని శక్తి, ఇదే దేవుని ప్రభావం. ప్రియులారా, వాళ్ళు నవ్వారు, వాళ్ళు ఏడ్చారు. యేసు ప్రభు వాళ్ళని చూసి అందరిని బయటికి పంపించాడంట. అంటే యేసయ్య చేతినే నువ్వు కోరుకుంటే నీ ఇంట్లో ఉండి నిన్ను నవ్వుల పాలు చేసేవారు, నిన్ను చూసి నవ్వేవాళ్ళు ఒక్కరు కూడా శత్రువు ఉండడానికి వీలు లేదు. అందరినీ బయటికి పంపించిన తర్వాత ఏం చేశాడు? 25వ వచనంలో జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యేసయ్య చెయ్యి ఆ చిన్నదాని చెయ్యి మీద, ఆ చిన్న అమ్మాయి చెయ్యి మీద పెట్టాడు. వెంటనే దిగ్గున లేచిందంట. అంటే యేసయ్య చేతిని ఎందుకు కోరుకున్నట్టు ఇప్పుడు అర్థమవుతుందా? యేసయ్య చెయ్యి గనక మా పిల్లల మీద ఉంటే ఆమె మరణాగాధ లోయల్లో ఉన్న, శాపములో ఉన్న, రోగములో ఉన్న, కష్టాల్లో ఉన్న అక్కడ నుండి ప్రభువు లేవనెత్తగలడు గనుక ఆయన చేయిని కోరుకోవాలి. ప్రియులారా, ఆ అమ్మాయిని లేవనెత్తాడట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏం కోరుకుంటావు? ఆయన చేతిని కోరుకో. ఆయన చేయి నీవు ఉన్న అగాధపు అంచులలో నుండి, నీవున్న భయంకరమైన పరిస్థితుల్లో నుండి నిన్ను లేవనెత్తగలిగిన సమర్థత కలిగిన చేయి. ప్రియులారా, అలాగే వాక్యాన్ని గమనిస్తే ఆయన చేయి మరణం నుండి ఒక వ్యక్తిని విడిపించడమే కాదు, అక్కడ గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు వాక్యం బోధించారు. బోధించిన తర్వాత ఆ 18వ వచనం నుంచి గమనిస్తే వాళ్ళు ఆకలిగా ఉన్నారు. శిష్యులంతా అంటారు, ప్రభువా వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళే ఏదో దారి చూసుకుంటారని. అయితే యేసు ప్రభుల వారి శిష్యుల్లో ఒక శిష్యుని పిలిచి మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు. అంటే యేసు ప్రభుల వారు జోకులు వేసాడు అనుకుంటారా? కాదండి. మీరే వారికి భోజనం పెట్టండి అంటే ఆ శక్తిని నేను మీకు ఇవ్వగలను అని ఆయన మీద ఆధారపడతాడని పరీక్షించడానికి తాను ఏమి చేయాలో ఎరిగి ఆ మాట చెప్పాడట. పిల్లరా, అక్కడ ఉన్న శిష్యులు, అయ్యా ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా ఇన్ని రొట్టెలు దొరకవు, ఏ షాప్కి వెళ్ళినా ఈ పరిస్థితి అనుకూలం ఉండదు, 5,000 మందికి పైగా ఇక్కడ ఉన్నారు ప్రభువా అని అంటారు. మా వల్ల కాదు. పిల్లరా, ఆ చదువుల్లో సీటు నా వల్ల కాదు అంటారు, ఉద్యోగం నా వల్ల కాదు అంటారు, వివాహం నా వల్ల కాదు అంటారు, పరిస్థితులు దిగజారిపోయారంటారు. ఈరోజు మీ ఇళ్లలో ఈ మాటలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఒక ఆశీర్వాదకరమైన వచనం మీ ఇంట్లో మొదలవ్వాలి. నా వల్ల కాదు కానీ నాకు సహాయం చేయగలిగిన దేవుని వల్ల సమస్తము, చెప్పండి, సాధ్యమే. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. వాక్య భాగంలో గమనిస్తే వాక్యం అంటుంది, మా వల్ల కాదు అంటున్న శిష్యులు ఒక వార్త తీసుకొచ్చారు. ఏం వార్త? అక్కడ గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం, వాళ్ళు వచ్చి, అయ్యా ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని చెప్పారట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. గమనిస్తే మా వల్ల కాదన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరి దగ్గర ఉన్నాయి అని గమనిస్తే ఒక చిన్న బిడ్డల దగ్గర ఉన్నాయి. గమనించండి ప్రియులారా, వాళ్ళకు ఆకలేస్తుంటుంది, మనకు ఆకలేస్తుంటుంది. మన చర్చిల్లో గమనిస్తుంటాం, మనం ఏదైనా ఫంక్షన్ వచ్చి అరే బాబు అని బిస్కెట్లు పంచి పెడితే మన పిల్లలు ఇంటికి వెళ్ళేదాకా ఆగుతారా? అక్కడే తింటారా? అక్కడే తినేసి దారిలో మన బిస్కెట్లు కూడా లాక్కుంటారు. అవునా? మరి వీళ్ళు అందరికన్నా ముందు టకాటకమని తీసి రొట్టెలు తినాల్సిన వాళ్ళు ఎందుకో రొట్టెలని, చేపల్ని జాగ్రత్తగా పెట్టుకొని శిష్యులలో ఒకరికి చెప్పుకుంటారు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని. పక్కన ఎవరైనా ఉంటారు, నోరు మూసుకొని నువ్వు తినరా బాబు అని. కానీ వాడి విశ్వాసం అది కాదు. వాటిని ఎట్లాగైనా యేసయ్య చేతికి ఇవ్వాలి. ప్రియులారా, నీకు వచ్చే జీతం తక్కువ కావచ్చు, నీకున్న ఉద్యోగం చిన్నది కావచ్చు,
పెద్ద ఆస్తిపాస్తులు వెనక లేకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటే ఆ సమర్పించుకున్న వాటి ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నేడు కాకపోవచ్చు ఒకరోజు నువ్వు అనుభవిస్తావు. మనల్ని ఆయన చేతికి సమర్పించుకునే ఆ ఆశీర్వాదం మనం పొందుకొని ఉండాలి. ఇక్కడ గమనిస్తారు, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని పట్టుకుని ఆ చిన్నవాడిని అడుగుదాం, ఎరా బాబు నువ్వు తినేచ్చు కదా, ఎందుకు వీటిని అన్నీ చూపిస్తున్నామని. అప్పుడు వాడు ఖచ్చితంగా చెప్తాడు, నా చేతిలో ఉంటే ఇవి అయిపోతాయి, ఇదే గనక ఆయన చేతిలోకి వెళితే 12 గంపలైనా మిగులుతాయి, చరిత్ర అయినా మిగిలిపోద్ది, నేడు ఇలా మీ ద్వారా అయినా చెప్పుకోవడానికి చరిత్ర మిగిలిపోద్ది. ప్రియులారా, వాక్య భాగంలో గమనిస్తే ఆ చిన్నవాడు యేసయ్య చేతులకు అప్పగిచ్చాడట. నేను అనుకుంటాను, యేసయ్య చేతికి అప్పగిస్తే వాక్యం చెప్పిన వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుందా, వాక్యం విన్న వాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుందా? చెప్పిన వాళ్ళకే విన్న వాళ్ళకే. మీరు ఖచ్చితంగా అంటారు చెప్పిన వాళ్ళకి ఆకలేస్తుందని. మరి యేసు ప్రభు కూడా శరీరధారిగానే ఉన్నాడు కదా, ఆయనకు కూడా ఆకలేసి ఉంటుంది కదా. ఇవ్వగానే టపటప్పని యేసు ప్రభులు వారు తినేశారా? లేదండి. ఆయన చేతులు స్వార్థాన్ని కోరుకునే చేతులు కాదు, ఆయన చేతులు నీకోసం చాపబడ్డ చేతులు. యెషయా ప్రవక్త ద్వారా ప్రభు అంటాడు, లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి ఉన్నాడంట. ఎందుకో తెలుసా? వారిని లేవనెత్తడానికి కాంక్ష కలిగిన వాడిగా. ఈరోజు వాక్యం గమనిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలను యేసు ప్రభుల వారి చేతికిస్తే ఆ చేతులు ఏం చేశాయంటే 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తాయట. నిజమే, మనకి ఏదైనా ఇస్తే, ఒక వస్తువు ఇస్తే దాన్నే చూసుకుంటూ ఉంటాం. నీకు నెక్లెస్ ఇచ్చాడు, దాన్నే చూసుకుంటావు. నీకన్నా ఎక్కువ దొంగ కూడా చూస్తాడు. నీకు ఏదైనా ఇస్తే దాన్నే చూసుకుంటూ ఉంటావు. ప్రియులారా, మన వస్తువుల్ని కాదండి మనం చూడాల్సింది ఆ వస్తువుల కన్నా ఎక్కువగా మనకి ఇవ్వగలిగిన దేవుని వైపు చూడండి. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ రొట్టెల్ని ఇస్తే రొట్టెల్ని పట్టుకుని ఈ రొట్టెలు ఎన్ని ఉన్నాయి అని లెక్క పెడుతూ చూసుకుంటూ ఉండలేదు. వాటిని పట్టుకొని కన్నులెత్తి ఆకాశం వైపు చూశారట. ఆ మత్తయి సువార్తలు గమనిస్తారు, వాటిని ఒక్కొక్కటి విరుస్తున్నాడట. మనం విరిస్తే ముక్కలు అయిపోయి మొత్తం దేనికి పనికి రాకుండా పోతాయి. అదే యేసయ్య చేతులే విరుస్తుంటే ఆ విరిచిన ముక్కలు గంపల్లో వేస్తూ ఉంటే, గంపల్లో వేసిన ముక్కలు ప్రజావాహినికి పంచుతూ ఉంటే, వాళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా చెప్పాలంటే తినేవాళ్ళు ఎంతమంది, దాచుకునే వాళ్ళు ఎంతమంది, మొత్తానికి తింటున్నారు. మనకు చర్చిల్లో కూటాలు జరుగుతుంటాయి కదండి, ఇది తినేవాళ్ళు తింటుంటారు, రడ్లు దాచుకునే వాళ్ళు దాచుకుంటూనే ఉంటారు. మామూలుగా చూడండి, వాక్య భాగంలో గమనిస్తే ఈ రొట్టెలన్నింటినీ విరిచి వేస్తే చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఆ చేతి అద్భుతాన్ని గమనిస్తే శిష్యులందరూ ఆ రొట్టెలన్నింటినీ గ్యాదర్ చేయమంటున్నాడు. శిష్యులతో ప్రభు అంటున్నాడు, అన్నిటినీ గంపల్లో నింపితే 12 గంపలు నిండాయంట. నేను అనుకుంటాను 13 గంపలు కానీ 9 గంపలు కానీ ఎందుకు నిండలేదు, 12 గంపలు ఎందుకు నిండాయంటే ఈ 12 మంది ఏమన్నారు, మా వల్ల కాదు మీ వల్ల కాదన్నారు కదా. ఇప్పుడు మీ కన్నులు చూడలేని గొప్ప అద్భుతాలు చూస్తున్నాయి, చూడండి, మీ తలల మీద గంపలు మోసుకోండి. ప్రియులారా, యేసయ్య చేతుల సహాయమే మీకు కలిగితే సచ్చిన వారు లేస్తారు. చాలని రొట్టెలు సమృద్ధిగా మారిపోతాయి. ఆ యేసయ్య చేతులు నువ్వు ఎందుకు కోరుకోకూడదు? ఇంకా లేఖన భాగాల్లో గమనిస్తే లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయిను అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక తల్లికి ఒక గానొక కుమారుడు. ఈరోజంతా ఆ పిల్లల గురించి చెప్తున్నాను చూడండి. అక్కడ రొట్టెలు పంచిన పిల్లలు, ఇక్కడ అధికారి కుమార్తె, ఇక్కడ నాయిను అనే ప్రాంతంలో ఒక చనిపోయిన కుమారుడు. అక్కడ ఉన్న సంఘటన ఏంటంటే, ఆ కుమారుడు చనిపోయాడని ఆమె బోరున ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే, ఆమెకు భర్త లేడు, ఉన్నదల్లా ఒకే కుమారుడు.
వాడు చనిపోయాడు. నిజంగా మనసున్న మనిషిగా ఆలోచిస్తే ఒక వైపున భర్త ఆదరణ లేక, భర్త లేక, మరోవైపున ఉన్న కన్నబిడ్డ అతడు చచ్చిపోతే ఎవరి కోసం బతకాలి? ఇలాంటి స్థితిలో మీలో చాలామంది ఉండవచ్చు. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, భర్త అర్థం చేసుకోవట్లేదు, భార్య అర్థం చేసుకోవట్లేదు, పిల్లల ప్రేమ నాకు లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలనే కృంగిపోయిన హృదయం నీకు ఉండవచ్చు. నా ప్రియ సోదరి సోదరులారా, మనకు దేవుడు ఉన్నాడు. లేఖనాలు ఆలోచిస్తే కన్న కొడుకుని కోల్పోయిన ఆ నాయిను ప్రాంతంలో ఉన్న స్త్రీ ఏమీ చేయలేక కుమిలిపోయి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే ఆ లూకాసు వార్త 7వ అధ్యాయంలో గమనిస్తారండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 12వ వచనంలో గమనిస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి వాడికి మంచి పాడు కట్టారు. ఇంకా మన భాషలో పరదేశులమో ప్రియోల ఆ పాట, ఈ పాటలు అక్కడే కదండి వచ్చేది మనకి. ఇక పాడుగట్టి ఊరి బయటికి తీసుకెళ్తున్నారు. అక్కడ యూదులు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఒకవైపున ఏడుపు, ఒకవైపున పాడిని మోసుకుంటున్న ప్రజల భారం, ఇట్లా మోసుకొని వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన రీతిగా ఆ అధ్యాయంలో గమనిస్తే యేసు ప్రభుల వారు ఆ పాడ మీద ఉన్న ఆ వాడిని చూశారు, చనిపోయిన వాడిని. ఆ వెనక తన కుమారుడు వెళ్ళిపోతుంటే మనస్సు ఓరవక ఏం చేయాలో తెలియక కృంగిపోతున్న బ్రతుకు. నేను చచ్చిపోతే ఇద్దరిని ఒకే పాడి మీద కట్టి తీసుకెళ్ళేవాళ్ళు కదా అనే మనసేమో. చూడండి, ఏడుస్తున్న ఆమెను చూశాడు, ఆ తల్లిని చూశాడు. అక్కడ ఎంత మంచి మాట అండి. ఆయన ఏడ్చుచున్న ఆమెను చూచి, వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏడుస్తున్న అంతటిని చూచి వెళ్ళి ఆ పాడిని ముట్టాడంట. ప్రైజ్ ద లార్డ్. చనిపోయిన అమ్మాయిని ముడితే ఆ చనిపోయిన అమ్మాయి దిగ్గున లేచింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆ రొట్టెలని ముట్టి రొట్టెల్ని విరిస్తే రొట్టెలు 12 గంపలు మిగిలాయి మత్తయి సువార్తలో. ఇక్కడ గమనిస్తే లూకా సువార్తలో ఆ పాడిని ముట్టారంట. వాస్తవానికి ఆ యూదుల పద్ధతి ఏంటి? చచ్చిపోయిన వాడిని ఎవడైనా ముడితే, ఆ శవాన్ని ముడితే 7 రోజులు ఊరి బయట ఉండాలి, అది అపవిత్రం. నిజమేనండి, రూల్స్ మన కోసం నియమింపబడ్డాయి, కానీ మనం రూల్స్ కోసం రాలేదు, మనం ప్రభు కోసమే వచ్చాం. రూల్స్ని రాసిన వాడు రూల్స్ని బ్రేక్ చేయగలడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటూ ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభుల వారు ఆ పాడిని ముట్టాడంటే, పాడిని ముట్టేటప్పుడు ఎన్ని నిందలు వస్తాయో ఆయనకి. ఈయన శవాన్ని ముట్టాడు, శవాన్ని అపవిత్రమయ్యాడు అనుకుంటాడు. నిజమే, నీవు నేను ముడితే మనం అపవిత్రులం కనుక అపవిత్రుడు ముడితే అపవిత్రమే. కానీ ఆయన ఎవరో తెలుసా? ఆయన పరిశుద్ధుడు ముట్టిందల్లా పరిశుద్ధమే. ఆయన ఆ పాడిని ముట్టాడు, ఆ పాడి మీద ఉన్నవాడు దిగ్గున లేచాడు. ప్రైజ్ ద లార్డ్. వాక్య భాగంలో గమనిస్తే యేసయ్య చెయ్యి వాడి ఆ పాడిని ముట్టగానే ఆ పాడి మీద ఉన్నవాడు దిగ్గున లేచాడంట. చెప్పండి, గమనించండి, ఆ ఏడ్చే కన్నీళ్ళు ఆగి ఉంటాయా? ఆగుండవండి. ఆ ఏడ్చే కన్నీళ్ళు కంటిన్యూ అయింటాయి. అయితే ఏం జరుగుంటుందో తెలుసా? ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారి ఉంటాయి. యేసయ్య కనుక మీకు తోడుగా ఉంటే నేటి వరకు ఉన్న మీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారుతాయి. ప్రభు హస్తం, ప్రభు యొక్క చెయ్యి మీ కుటుంబానికి, మీ జీవితాలకు తోడై ఉండి నడిపించును గాక. తలలోంచండి, కళ్ళమూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, నీకు ఎందుకు కోపం వచ్చిందో మాకు అర్థమైంది ప్రభా. నీ చేతిని కోరుకున్న వారిని దూరం పెట్టినందుకు కోపం వచ్చింది. అవును ప్రభా, నువ్వు ఎంత ప్రేమ గలవాడివయ్యా. మేము కూడా ఈరోజు ఈ లేఖనాన్ని విన్న తర్వాత నీ చేతినే మేము కోరుకుంటున్నాం. మనుషుల చేతి వైపు చూడట్లేదు ప్రభా, నీ చేతి సహాయాన్ని కోరుకుంటున్నాం. అయ్యా, చచ్చిన వారిని లేవనెత్తగలిగిన స్పర్శ నీ చేతిలో ఉంది. విరిచిన రొట్టెలు 12 గంపలు మిగలగలిగినంత పవర్ నీ చేతుల్లో ఉన్నది. చచ్చిపోయిన వాడిని సమాధిలో పెట్టడానికి తీసుకెళ్తుంటే వాడిని మరలా ఇంటికి తీసుకెళ్ళగలిగినంత ఆశీర్వాదం నీ చేతుల్లో ఉంది. అయ్యా,
ఈ నీ చేతులని మా అందరికీ తోడుగా ఉంచండి. ముఖ్యంగా ఈ నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీరికి తోడుగా ఉంచి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెననిచ్చి నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మహిమ ప్రత్యక్షత వర్తమానాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడ్డారని విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా: మహిమా మినిస్ట్రీస్, పాస్టర్ ఎస్ రవిప్రకాష్, మహిమా ప్రార్థనా మందిరం, మండిగిరి బైపాస్ రోడ్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మా ఈమెయిల్ ఐడి mahima.jesus@gmail.com. మా సెల్ నెంబర్ 9291234532 మరియు 9030689779.